ఫస్ట్ నైట్ రోజు మొగుడిని డిసప్పాయింట్ చేయకూడదే. మగాళ్ళకి ఈగో ఉంటుంది, సర్దుకుపోతే జీవితం సాఫీగా అయిపోద్ది. అబ్బాయిని కంఫర్టబుల్గా ఉంచాలి, సరేనా? ఏంటి ఎగ్జామ్ వెళ్తున్నావా? అంత టెన్షన్ పడిపోతున్నావు? దానికంటే ఎక్కువ భయంగా ఉంది. ఏంటి భయం అంతా ఫస్ట్ నైట్ గురించా? పర్సన్ గురించి. అసలు తన గురించి ఏమీ తెలియకుండా ఎలా స్టార్ట్ చేయాలి? నువ్వేమన్నా జాబ్ సెలెక్ట్ చేస్తున్నావా? ఫస్ట్ నైట్ అయితే అన్నీ తెలిసిపోతాయి. అది కాదే, ప్రేమ లేకుండా ఫస్ట్ నైట్ ఎలా స్టార్ట్ చేయాలి? ఏముంది, వెళ్ళి బయట తీసుకుందే, అంతా వాడే చూసుకుంటాడు. అది కాదే, నీకు అసలు నా పాయింటే అర్థం కావడం లేదు. ప్రేమ లేని పర్సన్తో అసలు ఎలా చేస్తాం? ప్రాస్టిట్యూట్ ఫీల్ వస్తుంది. మరి లవ్ చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా? అది కూడా ట్రై చేసా, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఏంటి ఇద్దరితో వర్కౌట్ అవ్వలేదా? అవును. రెండోది ఎందుకు బ్రేకప్ అయింది? ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు ఇప్పుడు నీ పైన ప్రేమ లేదు, ప్రేమ వచ్చాక ఫస్ట్ నైట్ చేసుకుందామని చెప్తా. ఓసే, వాడు మంచోడే. ఫస్ట్ నైటే ఇలా చెప్తే ఎంత హర్ట్ అవుతాడు. వాడు మంచోడని నువ్వెలా చెప్తున్నావు? కట్నం వద్దన్నాడంటే తెలియడం లేదా? ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రండి. ఆంటీ 2 minutes. ఎంతసేపమ్మా? వస్తున్నానమ్మా. అసలు ఈ ముహూర్తాలేంటి? మరి అదే ఆ టైంలో కలిస్తే. ఆప్తావా? అసలు మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా? సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? బయట తీయమని సజెషన్ ఇచ్చావుగా, మనసు చంపుకొని చేస్తాలే. ఏంటి, ఇష్టం లేదా? అవును. ఈ విషయం పెళ్ళికి ముందు చెప్పాలి, ఇప్పుడు కాదు. నాకు పెళ్ళంటే ఇష్టమే. మరేంటి చెప్పు. ఫస్ట్ నైట్ పోస్ట్పోన్ చేద్దాం. ఎందుకు? ప్రేమ లేకుండా ఫస్ట్ నైట్ ఏంటి? ప్రేమ? ప్రేమేంటి? మన మధ్య ప్రేమ స్టార్ట్ అవ్వాలి కదా. ప్రేమ ప్రేమ లేదు, దోమ లేదు. ఫస్ట్ నైట్ అయితే అన్నీ అవే అవుతాయి. దా. అలా స్టార్ట్ చేయ మామ, పని అయిపోద్ది. రేయ్, ఇలాంటి లక్కో ఐడియాలన్నీ ఎక్కడి నుంచి వస్తారా నీకు? బ్యాగ్ చూడు మామ, అయిపోద్ది. ఇంకొకసారి ఆ మాట అన్నావు అనుకో. వేరంది అయినా పరివాడి. ఏమంటున్నాడ్రా? ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుండు. అది తెలియకే మీ ఇద్దరిని అడుగుతున్నాను. చూడు మామ, లోపలికి వెళ్ళాక నీదే డామినేషన్ ఉండాలి. నీ పార్ట్నర్ తెలవాలి కదా నువ్వెంత స్ట్రాంగ్ అని. అడిబొడియాకు ఏమంటున్నాడ్రా? అర్థమైందిలే, నీ సైన్ బట్టి చూస్తే. రేయ్, పెళ్ళంటే ఫస్ట్ నైట్ అంటే అదొకటే కాదురా, దానికి మించిందిందరా. ఎందేలా ఆവശ്యంటే విളിച്ചാ మതി. ఏదైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయమంటుండు. రే, నేను దేనికి వెళ్తున్నాను, మీరు దేనికి హెల్ప్ అడుగుతున్నారా? సరైన ఫ్రెండ్స్ దొరికారా బాబు, తాగండి. చెప్తా కొడుకులు. എടാ క్యా? ഇങ്ങോട്ട് വാ, ഫസ്റ്റ് നൈറ്റ് അല്ലേ, ഓൾ ദി ബെസ്റ്റ്. అయినా నేనెందుకు భయపడుతున్నాను? పెళ్ళనేది కామన్, ఫస్ట్ నైట్ కూడా కామనే. అయినా 90% ఆఫ్ ది మెన్కి అమ్మాయి నుండి కావాల్సింది ఒకటే. కాదు 100% ఆఫ్ ది మెన్కి కావాల్సింది ఒకటే. అయినా ఈ డ్రెస్, ఇంత జ్యువెలరీ, అబ్బా పెళ్లిలో ఫేక్ స్మైల్ ఇచ్చి ఇచ్చి జాలైన్ కూడా వచ్చేసినట్టుంది.
హాయ్. హలో. ఛీ, వాట్సాప్ కాన్వర్జేషన్లోకి హాయ్ బాయ్లు ఏంట్రా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు అస్. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. ఒక పువ్వు ఇస్తేనే స్వీట్ ఆఫ్ యూ అంటే ఇంక బొకే ఇస్తే డోర్ క్లోజ్ చేసి వస్తాను. చాలా సఫోకేటింగ్గా ఉంది. కాసేపు డోర్ ఓపెన్ ఉంచండి. ఓకే. ఏం చేస్తున్నాడు? కుంప తీసి సారీ, అంటే ఫస్ట్ టైం పంచి కట్టుకున్నాను, సో కొంచెం అనీజీగా ఉంది. పాలు తాగి మార్చుకోండి. ఓకే, 1 సెకండ్. అది సారీ సారీ, ఇది నాది కాదు, మా ఫ్రెండ్. ఐమ్ సారీ. సరే, ముందు పాలు తాగండి. అసలు ఫస్ట్ నైట్కి ఈ పాలు కల్చర్ ఏంట్రా? అందరూ పాలు తాగరు కదా, కొంతమందికి ఎలర్జీ కూడా ఉంటుంది. ఈ విషయం ఇప్పుడు ఇతనికి ఎలా చెప్పాలి? ఈ ఒక్కసారికి ఈ సాంప్రదాయాన్ని పక్కన పెడదామా? అంటే నాకు కొంచెం మిల్క్ అంటే ఎలర్జీ. సరే, అక్కడ పెట్టేయండి. థ్యాంక్ యూ. పర్లేదు, కూర్చోండి. సిట్ డౌన్. నిద్ర వస్తుందా? లేదు. మరెందుకు? ఐ వాంట్ టు టాక్ టు యూ. ఇంకెవరున్నారు ఇక్కడ? చెప్పండి. ఓకే, ఇది వేరేలా తీసుకోవద్దు. మీ పేరెంట్స్కి కూడా చెప్పొద్దు. దేని గురించి మాట్లాడుతున్నారు? మన ఫస్ట్ నైట్. అర్థం కాలేదు. మన ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేసుకుందామా? ఎందుకు? మన మధ్య ప్రేమనే ఫీల్ లేకుండా ఫస్ట్ నైట్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. హలో, ఆర్ యూ ఓకే? ఎస్. థ్యాంక్ యూ. నేనొకటి అడగచ్చా? ఎస్. కట్నం వద్దన్నారంట, ఎందుకు? దానికంటే ఒక థియరీ ఉంది. ఏంటది? అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మనకి చాలా టైం ఉందనుకుంటా. కట్నం తీసుకుంటే నేను ప్రాస్టిట్యూట్ అన్న ఫీలింగ్ వస్తుంది, అందుకే వద్దన్నాను. కొంచెం వివరంగా చెప్తారా? ఇప్పుడు ప్రాస్టిట్యూట్కి మనీ ఇచ్చి చేస్తారు కదా, అలా నేను కూడా మనీ తీసుకొని ప్రేమ లేకుండా చేస్తే ప్రాస్టిట్యూట్ అని ఫీల్ వస్తుందని అందుకే తీసుకోలేదు. నైస్ డెసిషన్. థ్యాంక్స్. నేను కూడా చాలాసార్లు మాట్లాడాలని ట్రై చేశాను. మీరు ఎప్పుడు బిజీ అని పెట్టేసేవారు. అమ్మాయిలతో మాట్లాడడం ఏమైనా భయమా? చచ్చా, భయం అని కాదు. యాక్చువల్గా నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే పెళ్ళికి ముందు ఒకరినొకరు చూసుకొని కలిసి తిరిగితే ఒక ఫీల్ వస్తుంది అనుకున్నాను.
కానీ ప్రాజెక్ట్ ఎండ్లో ఉంది, ఫుల్ వర్క్ లోడ్. ఓ ఇంకా యాపిల్ తింటారా? యాక్చువల్గా నేను ఇందాకే గట్టిగా తినేసి వచ్చా. ఇంకా చెప్పండి. మీరు చెప్పండి. ఆ అండి ఆపుతారా? దిస్ ఇస్ మోనికా. పృథ్వీ. ఈ ముహూర్తాల జాతకాలు నమ్ముతారా? అస్సలు నమ్మను. నమ్మకపోవడానికి ఒక థియరీ ఉంది. దీనికి కూడానా? సరే చెప్పండి. చాలు చాలు చాలు, అన్నీ ఈరోజే మాట్లాడేసుకుంటే మళ్ళీ రేపు మాట్లాడుకోవడానికి ఏముండదు. అవును. ఫ్రెండ్స్, నేనే తొందరపడ్డానా? పాష్. ఫ్రెండ్స్, నేను టైట్గా ఉన్నాను, పడుకుంటా. గుడ్ నైట్. ఓకే, రేపు మాట్లాడదాం. షిట్. డిసప్పాయింట్ చేశానా? నేనే తొందరపడ్డానేమో. అనవసరంగా అందరి మాటలు విని అబ్బాయి మంచోడే, నేనే అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అయ్యా. సరే, సారీ చెప్దాం. పృథ్వీ, నాకు కూడా మిల్క్ అంటే ఎలర్జీ. అవునా? మరి ముందే చెప్పొచ్చు కదా. ఈ విషయం మీకు ఎలా చెప్పాలని ఎంత ఆలోచించానో తెలుసా? అంటే నాకు అదొక్కటే కాదు, ఇంకా చాలా ఫోబియాస్ ఉన్నాయి. పర్లేదు, మన ఇద్దరం కూర్చొని సార్ట్అవుట్ చేసుకుందాం. అంటే దానికి కూడా థియరీస్ ఉంటాయా? నా దగ్గర చాలా థియరీస్ ఉన్నాయి. అవన్నీ నీకు చెప్పాలంటే నైట్ అంతా అవునా? సరిపోదు. సో ఫస్ట్ థియరీ ఏంటి? సరే.